శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శాంకరి శ్రీకరి సాధ్వి శరశ్చంద్ర నిభానన శాతోదరి శాంతిమతి నిరాధార నిరంజన అనగా అర్థం ఏమిటి? ఐశ్వర్య యోగం శ్రీ లలితా మాతృనామాలకు గురువుల వ్యాఖ్యానం. శాంకరి అనగా సుఖం శాంతి కలిగించేవాడు కనుక శివుడిని శంకరుడు అన్నారు. ఆయన పత్ని కనుక అమ్మవారిని శాంకరి అన్నారు. శ్రీకరి అనగా శ్రీ అంటే సంపద. సకల సంపదలను అవతలవాడికి యోగం ఉన్నా లేకపోయినా తాను తలచినంత మాత్రాన ప్రసాదించేది కనుక అమ్మవారిని శ్రీకరి అన్నారు. శ్రీని లోకానికి అందజేసేవాడు శ్రీ మహావిష్ణువు. అతని పత్ని అయిన శ్రీ మహాలక్ష్మి రూపంలో విహరించేది కూడా జగన్మాతయే కాబట్టి ఆ తల్లిని శ్రీకరి అన్నారు. సాధ్వి అనగా పరమ పవిత్రమైన స్త్రీని సాధ్వి అంటారు. పతివృత్యం కలిగిన స్త్రీ రూపంలో దర్శనం ఇస్తుంది జగన్మాత కనుక అమ్మవారిని సాధ్వి అన్నారు. శరశ్చంద్ర నిపానన అనగా ఆశ్వయుజ కార్తీక మాసాలను శరత్కాలం అంటారు. ఆ కాలంలో చంద్రుడు స్వచ్ఛమైన వెన్నెల కురిపిస్తాడు. అందున పూర్ణిమ నాడు ఆ బింబాన్ని చూడటానికి 2 కళ్ళు సరిపోవు. శరశ్చంద్రుడితో